హరే కృష్ణ. మనిషిగా ఏంటి మన గొప్పతనం? బ్రతుకు జీవనం ఎలా ఉండాలి? ఇతర జీవరాశులతో పోల్చుకుంటే మనం తింటాం, జంతువులు కూడా తింటాయి, పక్షులు కూడా తింటాయి. మనకంటే విలువైన భోజనం ఒక మానస సరోవరంలోని హంస తింటుంది. మనం ఇల్లు కడతాం, పక్షులు మనకంటే అందమైన ఇల్లు కడతాయి. మనం కుటుంబాన్ని పెంచి పోషిస్తాం, జంతువులు, ఈగలు, పక్షులు కూడా పనిచేస్తాయి. మనం భవిష్యత్తు కోసం అన్నీ సమకూర్చుకుంటాం, చీమలు కూడా ఆహారం నిల్వ ఉంచుకుంటాయి. మనం నిద్రపోతాం, జంతువులు కూడా మనకంటే బాగా నిద్రపోతాయి. మనం పాట పాడుతాం, మనకంటే కోయిల చాలా బాగా పాట పాడుతుంది. మనకంటే నెమలి చాలా బాగా నృత్యం చేస్తుంది. మనం ఎన్ని రంగుల బట్టలు వేసుకుంటామో అంతకంటే ఎక్కువ రంగులు అనేక జీవరాశులు రంగులు మారుస్తాయి. కానీ అన్ని జీవరాశుల కన్నా గొప్పతనం అరుదైన మానవ జీవితంలో ఉంది. అదే విచక్షణ జ్ఞానం. శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, కీర్తన చేయడం, భజన చేయడం, శ్రీకృష్ణ సేవ చేయడం. ఇది అన్ని రకాల జీవరాశులలో మరే జీవరాశికి లేనటువంటి అరుదైన అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చేకూర్చారు. కానీ మనం ఖాళీగా కూర్చుంటాం, పనికిరాని వారిలా తయారవుతాం. ఎంత అవివేకం, ఎంత అవివేకం! మన జీవిత లక్ష్యం శ్రీకృష్ణ పరమాత్మని సేవించడం. జీవన శైలి మార్చుకుందాం, మనిషిలా బతుకుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.